టీటీవీ వీక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని చోళసముద్రంలో వెలసిన గ్రామదేవత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి బ్రహ్మరథోత్సవం ఉగాది పురస్కరించుకుని లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ కరుణం రమానందన్ మరియు గ్రామస్తుల సహకారంతో భక్తజన సందోహం నడుమ వైభవంగా కొనసాగింది. అమ్మవారిని దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే చౌడేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, గణపతి, నవగ్రహ, చౌడేశ్వరిదేవి మూలమంత్ర హోమాలు, రథాంగ హోమాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్ఠించి యువత కేరింతలు, భక్తిశ్రద్ధలతో రథాన్ని ఊరి చివర వరకు లాగారు. మూలవిరాట్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రథోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మేళతాళాలు, డప్పులు మూతలతో అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చోళసముద్రం గ్రామం భక్తులతో కిక్కిరిసింది. గ్రామంలో సందడి నెలకొంది. అందరికీ నమస్కారం. హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి మండలంలో చోళసముద్ర గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి బ్రహ్మరథోత్సవము ఘనంగా ఈరోజు జరగడమైనది. ఈ రథోత్సవానికి ఇచ్చేసిన ప్రతి భక్తాదులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇవాళ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది ఎంతో ఘనంగా ఈ ఉగాది సందర్భంగా మా చోళసముద్ర గ్రామంలో చౌడేశ్వరి మాతకు ఇవాళ బ్రహ్మరథోత్సవం సందర్భంగా తీర్థప్రసాదాలు, భక్తాదులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ మా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఇవాళ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి భక్తులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.